హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలమాలేంటో, పూజలో చదవాల్సిన కథ ఏంటో ఈరోజు నీకు ఈ వీడియో ద్వారా అన్ని నేను వివరంగా తెలియజెప్పబోతున్నానండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం వరలక్ష్మీ దేవి వ్రత కథను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ కథ ఏంటంటేనండి, సూత మహాముని అంటే ఒక ముని ఉండేవాడండి. తను శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇలా అన్నాడటండి, మునులారా, ఈ లోకంలో సర్వ సుఖాలను కలిగించే ఒక వ్రతం ఒకటి ఉంది, దాని గురించి చెప్తాను వినండి అన్నాడటండి. ఈ కథను స్వయంగా ఆ పరమేశ్వరుడు మన జగన్మాత అయినటువంటి పార్వతీ మాతకు ఉపదేశించినది, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభించాడండి. ఒకానొక రోజు ఆ పరమశివుడు కైలాసంలో తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడటండి. ఆ కూర్చొని ఉన్నప్పుడు సర్వదేవతలు అందరూ అక్కడికి వచ్చి ఆ శివుణ్ణి తన నామాలతో ఉన్నారండి. అటువంటి సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడిగేటండి. ఏమన్నట్టంటే, నాదా, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలకు సకల సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను, సిరి సంపదలను కలిగించి ఏదైనా వ్రతం ఉందా అని అడిగిందటండి. అప్పుడు దానికి ఆ పరమేశ్వరుడు ఇలా జవాబిచ్చాడటండి, దేవి, ఎందుకు లేదు, అలా అన్నిటిని స్త్రీలకు అన్ని సౌభాగ్యాలను కలిగించే వ్రతం ఒకటి ఉంది, దాని పేరే వరలక్ష్మి వ్రతం అని సమాధానం ఇచ్చాడటండి. దానికి మళ్ళీ తిరిగి పార్వతీదేవి, స్వామి, ఈ వ్రతాన్ని మన దేవతలలో ఎవరైనా ఆచరించారా, ఒకవేళ ఆచరించి ఉంటే దాని నియమాలు ఏంటి, ఎలా చేయాలి అని వాళ్ళని ఎప్పుడు చేయాలి అని అలా అన్ని అక్కడ అడిగిందండి. అప్పుడు దానికి పరమశివుడు మళ్ళీ చిరునవ్వుతో, దేవి, నేను ఈ వ్రతం గురించి నీకు ఒక కథలు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పాడటండి. అని ఇలా ప్రారంభించాడండి. మగధ దేశంలో కౌండినము అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ నివసిస్తూ ఉండేదండి. ఆ చారుమతి దేవి చాలా సున్నిత స్వభావస్తురాలండి. చాలా మంచి మనసు కలిగి, తన ప్రవర్తన చాలా మంచిగా ఉండేదటండి. అతను ఉదయాన్నే లేచి తన భర్త పాదాలకు నమస్కరించి తన ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటి పనులను చక్కగా చేసుకునేదంటండి. తన అత్తమామలకు మంచిగా సేవలు చేసుకుంటూ ఉండేదటండి. ఇరుగు పొరుగు వారితో తన స్నేహభావంతో మెలిగేదటండి. తన గురించి పల్లెల్లో ఎవరే కానీ ఇరుగు పొరుగు వాళ్ళు తన గురించి ఏది కంప్లైంట్ కానీ ఏదో చేసేవాళ్ళు కదంటండి. అంత మంచి ప్రవర్తన కలిగి ఉండేదటండి ఆ చారుమతి దేవి. అటువంటి చారుమతి దేవి ఒకరోజు నిద్రిస్తుండగా ఆమె కలలో ఈ వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైందటండి. ఆమె కలలో కనిపించిందటండి. కనిపించి ఆమె చారుమతి, నేను నీ ప్రవర్తనకు మెచ్చి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని నా వ్రతం ఆచరించు, నీవు కోరిన కోరికలు నీకు ప్రసాదిస్తాను అని వరం ఇచ్చిందటండి. దానికి ఆ చారుమతి దేవి సంతోషించి, అమ్మా, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ నీ దర్శన భాగం లభించదు, అటువంటిది నాకు నీ దర్శన భాగ్యం కలిగించావు, నాది ఏ జన్మ పుణ్యమో అని చాలా పొంగిపోయి ఆ దేవిని సర్వమంగళ మాంగళ్యే విష్ణుపత్ని విష్ణుప్రియే విష్ణు వక్షస్థల నిలయాయనే అంటూ స్తోత్రాలతో స్థితించడం మొదలుపెట్టిందంటండి. అంతలో తనకు మెలకు వచ్చి లేచి చూస్తే చుట్టుపక్కల ఏమీ లేదంటండి. అప్పుడు వెంటనే లేచి తన భర్త అత్తమామలను నిద్రలో లేపి వాళ్ళకి తనకొచ్చిన కళ గురించి వాళ్ళకు చెప్పిందటండి. వాళ్ళు చాలా సంతోషించారంటండి. వాళ్ళకు చెప్పి వాళ్ళని అడిగిందటండి, ఏమండి, ఒక అమ్మవారు కళలో కనిపించి చెప్పినట్లు నేను ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పిందటండి. దానికి వాళ్ళు సరే అని ఒప్పుకున్నారటండి. వాళ్ళు ఒప్పుకున్న వెంటనే చారుమతి తను ఒక్కటే చేసుకోలేదండి, వెంటనే పల్లెల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంటండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళకు, తన స్నేహితులకు అందరికీ తనకు వచ్చిన కళ గురించి మొత్తం చెప్పిందటండి. చెప్తూనే వాళ్ళందరూ కూడా సంతోషించి ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఈ శుక్లపక్ష పూర్ణిమకు ముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా, ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, శుక్రవారం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతం ఎప్పుడు చేయాలని ఆలోచన అని అందరూ ఎదురు చూస్తున్నారంటండి. వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉండగా ఆ శుక్రవారం రానే వచ్చిందండి.
ఆ శుక్రవారం రోజు ఆ చారుమతి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా చక్కగా శుభ్రపరుచుకొని చక్కగా ఇంటిని అలంకరించుకొని తన స్నానం చేసుకొని తను కూడా ఒక మంచి తన దగ్గర ఉన్నటువంటి మంచి కొత్త పట్టు చీర కట్టుకొని తన దగ్గర ఉన్న నగలన్నింటినీ వేసుకొని అలంకరించుకొని తన ఇంట్లోనే ఒక మంచి స్థలాన్ని ఆవు పేడతో తెచ్చి బాగా శుభ్రంగా అలకి అక్కడ ఒక మండపం ఏర్పాటు చేసుకుందటండి. మండపం ఏర్పాటు చేసుకుని ఆ మండపం మీద బియ్యంతో కానీ ఒక ముగ్గు వేసి దాని మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసిందటండి. ఆ కలశాన్ని మామిడాకులు, మర్రి ఆకులు, మర్రి చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు, వివిధ రకాలైనటువంటి పత్రాలతో అలంకరించి దాన్ని ఎంతో అందంగా అలంకరించుకుందటండి. అంతలోపలే ఈ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి చక్కగా రెడీ అయ్యి స్నానాలు చేసుకుని చక్కగా రెడీ అయ్యి అక్కడికి అందరూ చేరుకున్నారండి. అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఆ కలశం ముందు ఎదురుగా కూర్చొని ఆ అమ్మవారిని ఆ కలశంలోకి ఆ వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకుని ఆ షోడశోపచార పూజలన్నిటినీ ఆచరించి ఆమెకు అంత మంచిగా పూజ చేశారంటండి. అన్ని పూజలు చేసి అప్పుడు ఆ కలశానికి అయిపోయిన తర్వాత ప్రదక్షిణ మొదలు పెట్టారంటండి. వాళ్ళు ప్రదక్షిణలు చేయడం ఆ కలశానికి అమ్మవారికి. ఆ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చూడండి ఇక్కడ ఒక చమత్కారం జరిగిందండి. ఏంటంటే వాళ్ళందరూ లేచి మొదటి ప్రదక్షిణ చేస్తున్నారంటే ఆ మొదటి ప్రదక్షిణ పూర్తవగానే వాళ్ళకు ఘళ్ళు మన శబ్దం వినిపించిందటండి. ఈ ఏమిటా శబ్దం అని వాళ్ళందరూ చూసుకుంటే వాళ్ళ కాళ్లకు మిల్లమిల్లా మెరిసిపోయే పట్టీలు కనిపించాయటండి. ఎంత ఆశ్చర్యం అండి. ఇక రెండో ప్రదక్షిణ చేశారంటండి. రెండో ప్రదక్షిణ పూర్తయిందో లేదో వెంటనే వాళ్ళ చేతులకు బంగారు గాజులు, ఒంటి మీద బంగారు నగలు దగ్గర మెరిసిపోయే విధంగా కనిపించాయటండి. అది అలా ఉందండి. ఇంకా మూడో ప్రదక్షిణ పూర్తి చేయటప్పటికి వాళ్ళకున్న ఇళ్ళన్నీ పెద్ద ఇంద్ర భవనాలుగా మారిపోయాయండి. ఒకరింటి ముందర గుర్రపు బండ్లు, ఎన్ని అండి ఏనుగు సవారీలు, అన్నీ సకల సౌభాగ్యాలతో వాళ్ళ ఇళ్ళన్నీ విలసిల్లిపోయాయటండి. ఇంటి దగ్గర నుంచి ఈ వ్రతం చేసిన ఆడవాళ్ళు వచ్చారు కదండి, ఆడవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇళ్ళ నుంచి గుర్రపు బండ్లు వచ్చాయటండి వాళ్ళని తీసుకెళ్ళడానికి. చూడండి అమ్మ వాళ్ళకి ఎంతగా కటాక్షించి కరుణించి వరం ఇచ్చిందో చూశారు కదండి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషించి ఆ అమ్మవారి కోసం చేసిన ఎన్నో పిండి వంటలు చేసి పెట్టారంటండి వాళ్ళ అమ్మకు నైవేద్యంగా. ఆ నైవేద్యాలందరినీ పూజ అనంతరం వాళ్ళు కూర్చొని అందరూ కలిసి వాటిని భుజించుకొని ఆ చారుమతి దేవి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరికీ వాయనం ఇచ్చి పంపించిందంటండి. వాయనం ఇచ్చి అందరికీ బాగా పూజ చేసి అందరూ ఇంకా ఇళ్ళకు బయలుదేరిపోయారండి. ఈ ఆడవాళ్ళందరూ దారిలో తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్న సమయంలో దారిలో వెళ్తూ ఈ చారుమతి గురించి కొన్ని విషయాలు అనుకున్నారంటండి. ఏమంటే ఈ చారుమతి దేవి ఎంత గొప్పది, మన చారుమతి ఎంత అదృష్టం చేసుకోకపోతే అమ్మవారి ఆమె కలలో కనిపించి చెప్తుంది. ఈ చారుమతి ఆమెకు కళ్ళలో కనిపించి చెప్పింది ఆమె ఒక్కటే చేసుకోకుండా మనకు కూడా చెప్పి మనల్ని కూడా అందులో భాగం చేసి మనకు కూడా అదృష్టం కలిగేలా మనల్ని కూడా ఐశ్వర్యవంతులు చేసింది. ఎంత గొప్పదో ఆ చారుమతి అనుకుని ఆమెను పొగుడుతూ ఇంటికి వెళ్ళిపోయారంటండి. ఇంతటితో ఈ కథ ముగిసిందండి. మనము ఈ కథలో కొన్ని విషయాలు గమనించాలండి. లక్ష్మీదేవి ఎటువంటి వారిని కటాక్షిస్తుంది అనేది మనం ఫస్ట్ చారుమతి యొక్క వ్యక్తిత్వం అండి. ఆమె భర్త అత్తమామల పట్ల ఆమె ప్రవర్తన, వాళ్ళకి సేవ చేసే తీరు, ఆమె ఇంటిని చక్కదిద్దుకునే తీరు, అలా ఆమెకు వరలక్ష్మీదేవి ఆమె ప్రవర్తనను మెచ్చి ఆమె కలలో కనిపించిందండి. రెండో విషయం, చారుమతి దేవి ఇక్కడ స్వార్థం చూసుకోలేదండి. తనకు దొరికిన అవకాశాన్ని తను మాత్రమే వాడుకోలేదండి. తన ఇరుగు పొరుగు వాళ్ళతో అందరికీ కూడా ఆ భాగ్యాన్ని కలిగించేలాగా వాళ్ళతో కలిసి పూజ చేసి వాళ్ళని కూడా ఐశ్వర్యవంతులు చేసిందండి. ఇక్కడ అదొకటి గమనించాలండి. మూడోది, మామూలుగా శుక్రవారం రోజు ఎవరు పసుపు కుంకుమలు కానీ ఏవి ఎవరికి ఇవ్వరండి, డబ్బులు కానీ ఏవైనా ఇవ్వరండి. కానీ ఈ వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంటికి మనం పిలుచుకున్న ముత్తైదులకు వాయిన రూపంలో మనం ఏవైతే ఇస్తామో అవి 10 రెట్టింపు మనకు తిరిగి వస్తాయటండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన ముత్తైదులు మనకు లక్ష్మీదేవితో సమానం అండి. మనం ఆ లక్ష్మీదేవికి ఏవైతే